ఇది వచ్చేసి మన ఇండియన్ బ్రీడ్ అండి. ఈ పుంజు వచ్చేసి మన ఫ్రెండ్ లక్కవరం రఘురామ్ రాజు గారు ఇవ్వడం జరిగింది. 5 లక్షల పందెంలో సెలెక్ట్ అయిన కోడిపుంజు అండి. అసలు దాని తెలివితేటలు కానీ, దాని ఫైటింగ్ ఎబిలిటీ కానీ, ఇంక్లూడింగ్ దాని స్కిల్స్ అంటే ఎస్కేపింగ్ స్కిల్స్ అండి, బాగా చాలా కన్నింగ్ ఫైటర్ అది. సో దానికోసం అని చెప్పి దాని బ్రీడ్ డెవలప్ చేయడం జరుగుతుంది. మొన్న కాలం చేశారండి గొండుభద్రరాజు గారు అని చెప్పి, ఆయన బ్రీడ్లోది కోడిపుంజు. సో దీనికి మనం రకరకాల బ్రీడ్ కలపడం జరుగుతుంది. దాంట్లో పెరువియన్స్, ఇప్పుడు ఈ నల్లది చూసారంటే బ్లాక్ నైట్ పెట్టండి. అలాగే ఈ ఎర్ర పెట్ట వచ్చేసి రాంపూర్కి మైలాల్కి పుట్టిన పెట్టండి. ఇప్పుడు ఈ పెట్ట ఇది మళ్ళీ పెరువియన్ ఒరిజినల్ పెట్టండి. కాల్పారా బ్రీడ్ అంటారు, కాల్పారా బ్రీడ్కి చెందిన పెట్ట. అలాగే ఈ చిన్న పెట్ట చూసారంటే ఇది అమెరికన్ గేమ్ ఫోల్ క్రాస్ పెట్టండి. సో అలా రకరకాల బ్రీడ్ని మన ఇండియన్ బ్రీడ్తో కలపడం అండి. ఇది ఇండియన్ పుంజు పెరు క్రాస్ పెట్టలకి బ్రీడ్ డెవలప్ చేయడం జరుగుతుందండి. ఇవేంటంటే రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అండి. బ్రీడ్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకుని మనకంటూ ఒక బ్రాండ్, మనకంటూ ఒక బ్రీడ్ డెవలప్ చేయడం కోసం ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామండి. ఈ పిల్లలు దీని కింద ఈ లైన్లో వచ్చిన పిల్లలు చాలా బాగా వస్తున్నాయండి. ఆల్రెడీ అవుట్పుట్ చూసామండి, చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయి. బాడీలు అవి కూడా బాగా వస్తున్నాయి. మోస్ట్లీ ఈ సంవత్సరం ఇప్పుడు ఫైటింగ్ ఏజ్ వచ్చిన తర్వాత వాటి అసలు టాలెంట్ బయటపడుతుందండి. ఆల్మోస్ట్ సేమ్ అండి, ప్రైస్ వైస్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. స్టార్టింగ్ ప్రైస్ 20-25,000 నుంచి మన కోడ్ని బట్టి ఒక ఆల్మోస్ట్ 1 lakh 1.5 lakh దాకా కూడా వెళ్తాయండి కాస్ట్. అంటే రంగు కంటే అండి బ్రీడ్ క్వాలిటీ వచ్చి పెట్ట ఇంపార్టెంట్ అండి. పెట్ట చాలా ఇంపార్టెంట్ బ్రీడ్ క్వాలిటీ పరంగా. మన పుంజుల్ని మార్చుకుంటూ ఉంటామండి మన ఫామ్లో అయితే బ్రీడర్లు. బట్ పెట్టలు అయితే మ్యాక్సిమం అదే బేస్ పెట్టలు అవే ఉంటాయండి. దానికే వేరే వేరే లైన్స్ మిక్స్ చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే పెట్టలు దొరకడం అన్నది చాలా కష్టం అండి. పుంజు ఎక్కడైనా డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, బట్ మంచి పెట్టలు అమ్మడం అన్నది చాలా తక్కువ ఉంటుందండి, బయటకు ఇవ్వరండి సాధారణంగా.